సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అంటే మీలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉందంటారు. ఉంది, చాలా ఉంది. ఐ నో ఇట్ పర్సనలీ. అట్లీస్ట్ నేను ఎలా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ ని? అగైన్ లైక్ బిగ్ బాస్ లో ఐ బిలీవ్ 3 టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటదండి. ఎన్ని సీజన్ చూసినా నేను కూడా బిగ్ బాస్ లవర్ కాబట్టి ఫస్ట్ టాస్క్ బేస్డ్, టాస్క్ లో ఇస్తారు, టాస్క్ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఏదైనా స్ట్రాటజీల ప్రకారం కొట్టుకొచ్చేస్తారన్నది మీ గట్ ఫీలింగ్. ఓకే, గట్ ఫీలింగ్. అవి అడ్డం కూడా తిరుగుతాయండి, నాకు కూడా అడ్డం తిరిగాయి ఈ బిగ్ బాస్ లో. ప్లాన్ వేస్తాం, అది వర్కౌట్ అవుతుందో లేదో బెడిసి కొడుతుందో తెలియదు కదా. 100 ఐడియాలతో వెళ్తే అది 101 చూపిస్తారు ఆ బిగ్ బాస్ లో. సో అది ఒకటి. సెకండ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లైక్ కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ అట్ డాన్సింగ్, కామెడీ ఎట్సెట్రా, కాన్వర్జేషనల్. అట్లా యు ఆర్ వెరీ గుడ్ అట్ చెప్పాలని కాదు, ఐ లవ్ డాన్సింగ్, ఐ లవ్ సింగింగ్. అండ్ సెకండ్లీ మాట్లాడుతూ ఆ కాన్వర్జేషనల్ హ్యూమర్ వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ దట్ ర్యాపో విత్ సమ్వన్. ఆ కాన్వర్జేషనల్ హ్యూమర్ వచ్చే వరకు బిగ్ బాస్ యాక్చువల్లీ స్టాండ్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సింపుల్ అండి, ఇఫ్ యూ ఆర్ స్టాండింగ్ ఫర్ ద రైట్ థింగ్స్, యు ఆర్ వెల్కమింగ్ కాన్ఫ్లిక్ట్స్. మీరు ఏదైనా పాయింట్కి కరెక్ట్గా మీరు నమ్మితే అండ్ దాన్ని మీరు స్టాండ్ తీసుకుంటే ఏదో రకంగా అదొక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుద్ది. అండ్ బిగ్ బాస్ హ్యాస్ దట్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం. అక్కడ నాకేంటి అగ్ని పరీక్షలను చాలా అట్లాంటి. ఎందుకంటే నేను సింపుల్ అండి, ఫస్ట్లీ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్. యాక్టింగ్, ఫేకింగ్ మనతోటి కాని పనులు ఇవన్నీ. కనిపించింది మాట్లాడతాను, కనిపించింది చెప్తాను. ఇక్కడనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోద్ది కదా. లైక్ యూఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ టెలింగ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నీ ఒపీనియన్ పెడుతున్నావు. వన్స్ అ పర్సన్ ఒపీనియన్ పెడుతున్నాడు అంటే ఇట్ ఈస్ వెల్కమింగ్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ అ ట్రబుల్ ఆర్ అ కాన్వర్జేషన్. అక్కడ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ ఆఫ్ కమ్ మచ్ మోర్. కావాలని కాదు, మళ్ళీ కావాలని కాదు, అనిపించింది మీరు అనుకుని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ ఈ 3 categories లో ఐ విల్ షైన్ అప్ వెరీ వెరీ వెల్. 1, 3లో ఐ నో దట్ ఐ కెన్ అవుట్ పర్ఫార్మ్. ఫస్ట్ అండ్ థర్డ్ ఎంటర్టైన్మెంట్ ఐ విల్ అవుట్ షైన్. సెకండ్ దాంట్లో ఇట్ జస్ట్ నీడ్స్ టైమ్ ఫర్ మీ టు బిల్డ్ ఇట్ అప్, బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ గెట్ ఇట్ అవుట్ వెరీ సూన్ ఆల్సో. మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మీతో మాట్లాడుతుంటే. పర్వాలేదు, ఎంటర్టైన్ చేస్తారు అని అనిపిస్తుంది. నాకు థింగ్ ఇస్ ఐ బిలీవ్ ఇట్. ఎవరు నమ్మకపోయినా ఫస్ట్ నన్నే అది నమ్ముకుంటే ఇట్ విల్ ఈవెన్చువలీ కమ్ అవుట్ అని ఐ నో ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు సింపుల్. నాకు జోక్స్ వచ్చంటే వాడు వచ్చి నాకు జోక్ ఏరా అంటే ఏదో చాలా గలీజ్ జోక్ వస్తుంది, నో వన్ విల్ లాఫ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ గుడ్ హెల్దీ హ్యూమర్ కదా, అట్లాంటి ఇట్ హ్యాపెన్ వెరీ మచ్ అని. సో మీరు పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు అని అంటే యూ డూ ఇట్ ఆర్ బాత్రూమ్ సింగరా? అట్లా ఏమన్నా పర్సనల్ స్పేస్ లోనే డాన్స్ చేస్తాను టైప్స్ లో? నేను చిన్నప్పుడు I was trained for Carnatic music for some time. Yeah, for a very short stint. I love singing and dance. I love dancing. Can you sing something for us? 24 karat lovely prema 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, ఎవ్రీ సెకండ్ నీకై పడి చేస్తున్నా, 7 రంగులుగా సులువుగా విడివడిపోని తెల్లనైనా మనసిది, ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది, నువ్వంటే ఇష్టమంటుంది, సరళమ్మంటూ బదులిస్తే తప్పే ఉంది, ఓహోహో హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలేవాలిందో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడందే ఊరుకోదమ్మా. చాలా గలీజ్గా వాడాను, బట్ లైక్ సంథింగ్ విచ్ వాజ్ ఏబుల్ టు డూ విత్ ద హేస్ట్. సో యా, దట్ ఈస్ దట్. గలీజ్గా అస్సలు పాడలేదు, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట నాకే డెడికేట్ చేశాడు. మీకోసమే అడిగి డెడికేట్ చేయించుకోవడం అంటే దీన్నే అంటారు. బట్ ఎనీవేస్ ఐమ్ జస్ట్ జోకింగ్. బట్ చాలా 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 బాగా పాడారు. అంటే people really would love to see this angle also. Yes, undoubtedly. I mean, like, see, ఇప్పుడు ఒక బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ చూసుకుందాం పాస్ట్ సీజన్స్లో. ఎవరైనా ఒక్కలే ఎంటర్టైన్మెంట్ ఇస్తే వర్కౌట్ అవ్వదు, ఒక్కలే గేమ్ ఆడితే అది వర్కౌట్ అవ్వదు. ఐ గెస్ పీపుల్ వాంట్ టు సీ దట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్సో, అండ్ దట్ ఈస్ వేర్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటికి స్ట్రాటజీ అనేది అందరూ అదే అంటున్నారు. దాని ఒక టాస్క్ గెలిచిన తర్వాత నేను డాన్స్ చేసిన రోజు జనాలకు అర్థమైంది, ఓ వీడికి ఇది కూడా ఉందిరా భయ్ అది ఇది అని. సో ఐ ఫీల్ దట్ ఐ కెన్ ఆఫర్ దట్ ఆన్ ద టేబుల్ ఆల్సో. సో ఏ జడ్జ్ దగ్గర నుంచి మీకు ఆ వైబ్ ఎక్కువ అనిపించింది? వైబా, టు బి ఆనెస్ట్ నాకు అభిజిత్ గారితో ఏమంటారు, ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ హిమ్ ఇన్ అ గుడ్ వే. కనెక్ట్ అంటే లైక్ అతను కావాలని ఒక స్పాట్లో పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్.
అది లేకపోతే అసలుకి నేను అవుట్ షైన్ అయ్యేటోని కాదు. సింపుల్ అండి, లైక్ ఐఎమ్ థింకింగ్ అతను ఏం ఆలోచించారని. మేబీ నేను ఒక స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది, లైక్ జస్ట్ బికాస్ వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా పిచ్ చేస్తాం కాబట్టి. సో మేబీ ఐఎమ్ థింకింగ్ దట్ ఆయనకు అదే ఆలోచించి ఈయన ఈ అగ్ని పరీక్షలో మొత్తం హీస్ డూయింగ్ ఇట్, బట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ కనిపిస్తున్నాయి. ఈయన బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తా అది ఇది అంటున్నారు, బట్ ఇది నిజమాగా తెలుసుకుందాం మనం. లెట్స్ సీ ద అదర్ ఫేస్ ఆఫ్ హిమ్ అన్న నేచర్ తోటే ఈ పుష్ మీ టు ద సెకండ్ థింగ్. దానికోసమే వెన్ ఈ గేవ్ దట్ ఛాలెంజ్ ఆల్సో ఐ డి నాట్ సే నో. ఆన్లైన్లో చాలా మంది అన్నారు ఎందుకు 3 greens రాలేదని, బట్ ఐమ్ యాక్చువల్లీ గ్లాడ్ దట్ హీ గేమ్ మీ దిస్ థింగ్. ఇది ఒక్కటే కాకుండా యాజ్ ఎపిసోడ్స్ గ్రూ కదా, one of the best thing what I found is he's an absolute gentleman, and the reason why I say this thing is మొన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఐ హ్యాడ్ టు టేక్ ఆఫ్ మై షర్ట్ ఫర్ వన్ ఆఫ్ ది టాస్క్. ఒక మెంటల్ బ్యారియర్ ఉండే నాకు. హీ వాజ్ ద వన్ హూ వాజ్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ ఇట్ అని నాకు అనిపించింది, అండ్ హీ పుష్డ్ ఆల్సో లైక్ ఇది చేయవా అని. బట్ ఫైన్ ఐ టుక్ ద కరేజ్ అండ్ టుక్ ఇట్ ఆఫ్ బికాస్ ఐ కైండ్ హ్యాడ్ అ హంచ్, ఇది ఏమంటారు పక్కా వ్యాక్సింగ్ టాస్క్ ఉంటే మనం యాక్చువల్లీ పాజిటివ్ అవ్వచ్చు అని. బట్ వన్స్ ఐ గాట్ ఆఫ్ ద మెంటల్ బ్లాక్, I remember నేను స్టేజ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు he was one of the only people who was standing and clapping that you took the courage. So that is where I really appreciate those tiny things which actually చిన్న చిన్న విషయాలే చాలా మ్యాటర్ చాలా ఇట్లా పుష్ అయ్యేది. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఇదే చెప్పిన, ఇదంతా అదే నాకు ఈరోజు మంచిగా గుర్తుంది, ఇది ఒకటే గుర్తుంది, అండ్ దట్ ఈస్ వేర్ ఐ రెజనేటెడ్ విత్ హిమ్. ఆయన గేమ్ ప్లే నాకు నచ్చింది సీజన్. సో మనీష్ మీరు స్ట్రాటజిస్ట్ కదా, సో యూజువల్ గా ఏదైనా ఒక టాస్క్ టేకప్ చేసినా ఒక గేమ్ ఆడినా ఎవరైనా గెలవడానికే చేస్తారు. టు ఫుల్ఫిల్ దట్ టాస్క్ మన యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు టాస్క్ ఆడడానికి అబద్ధాలు చెప్పాలి కొన్నిసార్లు, యూ హ్యావ్ టు యాక్చువల్లీ యాక్ట్, ఫేక్ చేయాలి సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటంటే ఇతరులకి హార్మ్ చేయకుండా మేకింగ్ ష్యూర్ దట్ యూ విన్ దట్. అవును. రే బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏమైనా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లాగా పెట్టుకున్నారా? నేను అబద్ధం చెప్పను, నేను ఫేక్ చెయ్యను, నేను స్ట్రాటజీస్ ఆడను, థింగ్స్ లైక్ దట్, అట్లా ఏమైనా అనుకున్నారా? నేను ఫామ్ లో రాసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ రోట్ మై వీక్నెస్, ఐ జస్ట్ కాంట్ ఫేక్. అండ్ స్టేజ్ మీద ఇదే ఇట్ వెల్కమ్ ద లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో నాకు. ఎట్లా అంటే లైక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఫస్ట్లీ టాస్కే వచ్చి నన్ను ఫేక్ చేయమంటే ఐ వుడ్ డూ ఇట్ బికాజ్ ఇట్స్ అ టాస్క్. అది కాకుండా సింపుల్ ఏమంటారు, ఇది కూడా ఒక డిబేట్ అవుతుంది నాకు ఇంకా మన అభిజిత్ గారికి. మారల్స్ వర్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దే ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వడం ప్రిన్సిపల్స్. మారల్స్ ఏంటంటే నీ ఫ్రెండ్ని బ్యాక్ స్టాప్ చేసి మరీ నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తావా అంటే దట్ ఈస్ వేర్ ఐ వుడ్ నాట్ డూ ఇట్. ఐ వుడ్ లిటరలీ నాట్ డూ ఇట్. ప్రిన్సిపల్ సేస్ బిగ్ బాస్ వచ్చి నాకు చెప్తున్నారు నీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. సో లైఫ్ లో మారల్స్ ఇంపార్టెంటా, ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా? మారల్స్ ఇంపార్టెంట్ అండి. యూ లివ్ ఫర్ యువర్ మారల్స్, సింపుల్. లైక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ ఫాలో దెమ్, యూ కెన్ నాట్ ఫాలో. ప్రిన్సిపల్స్ కెన్ బి బ్రోకెన్ బట్ మారల్స్ కెన్ నాట్ బి బ్రోకెన్ అండి, సింపుల్. మారల్స్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్. ఆ మారల్స్ రైట్ ఉంటేనే లైక్ యూ యాజ్ అ పర్సన్ నిలబడతారు అని. ఎట్లా మనీష్ అంటే ఇంటి పేరు మర్యాద, మనీష్ మర్యాద షర్ట్ మీద వేసుకొచ్చారు అంటే ఎట్లా ఈ వాల్యూస్, ఈ మారల్స్, ఈ ప్రిన్సిపల్స్ వీటి మీదే పెరిగారా? లెట్ us all know about your family background అండి. సో born and raised completely నేను హైదరాబాద్లో, బట్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ వరంగల్. బాగా డబ్బున్న ఫ్యామిలీయా? లేదండి, వి కమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్, అండ్ డాడ్ హ్యాస్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అసలుకి ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై డాడ్. సో వి కమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ విలేజ్ ఇన్ వరంగల్, దాని పేరు కొమాల, కాజీపేట ముందు వస్తుంది ఆ ఊరు. ఇప్పుడు కూడా ఐ వుడ్ సే ఇట్స్ Tier 4 విలేజ్ ఓన్లీ, పెద్ద ఏముండదు, ఉత్తగా రైల్వే స్టేషన్ ఉంటుంది. మా నాన్నమ్మ అక్కడనే ఉంటారు ఇప్పుడు. సో అట్లాంటప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ముందే వచ్చేసారు హైదరాబాద్కి. మా డాడీ కేమ్ వెన్ హీ వాజ్ 18. ఐ స్టిల్ రిమెంబర్ మై డాడీ ఇనిషియలీ యూస్ టు వర్క్ ఇన్ హోటల్స్, ఇట్లా ఏమంటారు చిన్న స్టీల్ షాప్స్, దాంట్లో ఇట్లా సేల్స్మెన్లా వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ నుంచి చిన్న వర్క్స్ చేస్తూ ఒక చిన్న కాంట్రాక్టర్ అయ్యి ఆ వర్క్ నేర్చుకొని ఒక పైప్ కంపెనీలో వర్క్ చేసి, సిమెంట్ పైప్స్ కంపెనీ, ఆ బిజినెస్ కూడా నేర్చుకొని నేను నా బీటెక్లో ఉన్నప్పుడు he started his own thing. He took a long time. నాన్నగారు. సో we come from very 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 humble background who walked our way towards a better life. So దానికోసమే one of the things which I just don't know how to spend. నాకు I just don't know how to spend, and we're just not brought up in that background asalki. So that is where I guess when you see absolute bad days kada, that is where మిమ్మల్ని ఇంకా గ్రౌండెడ్ చేస్తుంది. అది ఫ్యామిలీ త్రూ నేను చూసాను. నాకు సెకండ్ టైం నేను నా పర్సనల్ త్రూ నేను బ్యాడ్ డే చూసాను. వెన్ ఐ హ్యాడ్ సచ్ అ హ్యూజ్ డెట్.
ఇండియా వచ్చేసినప్పుడు దట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేస్. ఐ సా ఇట్ మై సెల్ఫ్. అండ్ పేరెంట్స్ కూడా చెప్పలేదు అప్పట్లో వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఎంత అప్పు ఉండింది అప్పుడు మీరు ఇండియా వచ్చిన? 20 to 25 lakh రేంజ్. దట్ వాజ్ ద లోన్ నాకుండే యూఎస్ ఎడ్యుకేషన్కి. అండ్ అప్పట్లో లైక్ దే వాజ్ సిచ్యువేషన్ ఆల్సో వేర్ దే వాజ్ ఓన్లీ వన్స్ ఇన్ మై లైఫ్ ఐ ఆస్క్డ్ సమ్వన్ మనీ, దట్ వాజ్ ఇన్ ముంబై. అప్పుడు ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ ద లీస్ట్ నువ్వు జిందగీలో వెళ్ళగలదు, దీని కింద అసలుకి వెళ్ళలేవు. దీని తర్వాత నీ లైఫ్లో సిచ్యువేషన్ రావద్దు వేరే ఆస్కింగ్ అనదర్ పర్సన్ మనీ అని ఇట్లా మైండ్లో పెట్టుకున్నాను. అండ్ నేను చేసేటి అన్నీ అట్లీస్ట్ పాజిటివ్గా అవుతున్నాయి, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని అట్లా ముందుకు వెళ్ళిపోయినా. సో ఐ గెస్ ఆ ఫ్యామిలీ వాల్యూస్ చాలా చాలా ఇట్లా డీప్ రూటెడ్ ఉండేసరికి. ఎవరు ఎక్కువ క్లోజ్ మీరు, మమ్మీకా డాడీకా? టు బి ఆనెస్ట్ నేను ముగ్గురికి ఎక్కువ క్లోజ్. అక్క ఉంది నాకు. సో టోటల్ మీరు నలుగురం. అక్క షీఈస్ 3 years elder to me. I have a sister. తను రీసెంట్లీ ఏమంటారు జాబ్ మీద యూఎస్కి వెళ్ళింది. షీ వర్క్స్ ఇన్ అ కంపెనీ ఓవర్ దేర్. అండ్ అందరికంటే క్లోజెస్ట్, అందరికీ ఈక్వల్లీ క్లోజ్ అండి టు బి ఆనెస్ట్. కొంచెం ఎక్కువ నేను ఇమోషనల్ ఈ మధ్య ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది డాడీ తోటి. ఎందుకంటే ఐ గాట్ ఇన్ టు ద 25s and 30s రేంజ్ రైట్ నౌ. చిన్న ఉన్నప్పుడు ఏంది పప్ప క్వశ్చన్ చేస్తుండే డాడీని. ఇప్పుడు మనమే ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. సో డాడీ జర్నీ చాలా కరెక్ట్. ఎక్కడో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉండే మీకు బిగ్ బాస్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? లెట్ మీ నో యువర్ జర్నీ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ బిగ్ బాస్ జర్నీ చెప్తాను ఆల్ టుగెదర్. నేను 2017లో యూఎస్లో ఉండే. అండ్ అప్పట్లో ఇట్లా జాబ్ సర్చ్ కోసం చాలా కష్టాలు ఉండే అప్పట్లో జాబ్ సర్చ్ది. అప్పుడే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయ్యి యూఎస్ ఐ మీన్ మన ఇండియన్స్కి అండ్ ఇమిగ్రెంట్స్కి చాలా కష్టమైపోయింది జాబులు దొరకడం. పొద్దున్న లేచి జాబ్ అప్లై చేస్తుండే. అండ్ ఇక్కడ ఇండియాలో నైట్ స్ట్రీమింగ్ అవుతుంది. Season 1 అప్పుడు స్టార్ట్ అయింది. సో పొద్దున ఇట్లా 10 o'clockకి సైడ్కి ఇట్లా నా ఫోన్ ఉంటుండే, దాంట్లో బిగ్ బాస్ చూస్తుండే. అండ్ ఇట్ సైడ్ అప్లికేషన్ దట్స్ హౌ బిగ్ బాస్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు మై లైఫ్. ప్రీవియస్లీ హిందీ సీజన్స్కి వేరే ఫ్రెండ్స్ అందరు చెప్తుండే చూడండి అంటే ఏం చూస్తాం అది ఇది అనుకున్నా. బట్ అప్పుడు బిగ్ బాస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్లీ చూడడం స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ సీజన్ ఫాలో అయ్యారు అయితే? నేను ఆనెస్ట్లీ 6 seasons ఫాలో అయినా. మధ్యలో 3 seasons ఒక ఓటీటీ మిస్ అయినా, సీజన్ 6 మిస్ అయ్యాను, ఇంకొక సీజన్ మిస్ అయ్యాను నేను. బట్ ఎవ్రీ సీజన్ బాగానే ఫాలో అయ్యి ఓట్లు కూడా వేసాను నేను. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. సెకండ్ సీజన్ మీ ఓటింగ్ ఎలానో తెలుసు, మీది ఆన్లైన్ ఉండే, గూగుల్లో ఓట్స్ ఉండే మీకు. నేను అది కూడా అప్పట్లో మా టీం ఏమంటారు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు గూగుల్ ఓట్స్ చాలా ఈజీగా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దు అని. ఆ లూప్ హోల్స్ తీసారు ప్రతి అంటే టెక్ కంపెనీ అన్నమాట. సో ఏది వచ్చిన వాడు ఇట్లా దీన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఈ ఓటింగ్ ఎందుకు ఇలా అవుతుంది అది చేయొద్దని. ఇప్పుడు కొంచెం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. సీజన్ 3 నుంచి దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దట్. ఓటింగ్ విషయాల్లో అవకతవకలు జరగకుండా సీజన్ 3 నుంచే దే వర్ వెరీ పర్టిక్యులర్ టు హావ్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్. నాకైతే సీజన్ 6 వరకు కూడా ఇంకా నాకు క్వశ్చన్ మార్క్ ఉండే. సీజన్ 7, 8 నుంచి నాకు కొంచెం ఇంకా ట్రస్ట్ పెరిగింది. బట్ అట్లా బిగ్ బాస్ లైఫ్ లోకి వచ్చింది. చూస్తూ ఐ లవ్ ద షో ఏంటంటే నేను చాలా కాంపిటేటివ్, నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ బాగా ఆడతా అండ్ బోర్డ్ గేమ్స్ బాగా ఆడతాను నేను చిన్నప్పటి నుంచి. బిగ్ బాస్ అనే గేమ్ నాకు నచ్చింది. ఐ లవ్ ద గేమ్. ఇట్స్ బేసికలీ ఒక సోషల్ డిసెప్షన్ గేమ్. ఫిజికల్ గేమ్ కాదు అది, ఇట్స్ కంప్లీట్లీ మెంటల్ గేమ్. అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో నన్ను నేను పెట్టుకోవాలని చాలా ఉండే నాకు. అది సంథింగ్ విచ్ ఐ నెవర్ ఫేస్డ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. అప్పటి నుంచి నాకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సీజన్ 5 నుంచి నాకు యాక్చువల్లీ స్టార్ట్ అయింది వెళ్తే బాగుండు ఏదో ఒక రోజు అని. సో మొన్న ఇప్పుడు కెరియర్ బ్రేక్లో ఉన్నాను కదా, అప్పుడు జూన్లో నేను ఇట్లా ట్రావెల్ చేసి రాగానే యాడ్ చూసిన, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాం కామనర్స్ని అని. ఏదో అంటుర్లే లైక్ కామనర్స్ని తీసుకోకపోవచ్చు అది ఇది అని. బట్ ఎవ్రీడే ఇట్లా ఇది మన టీజర్లు చూసుకుంటూ వచ్చిన. లాస్ట్ డే సరే రాయేద్దాం అంటున్నారు కదా, సరే రాయేద్దాం. యూట్యూబ్లో కొంతమంది పెడుతుంది నేను చేసిన అది ఇది అని. ఎగ్జాక్ట్ డేట్ టైం తెలుసు, జూలై 8th 3 AM నేను ఆడిషన్ వీడియో రికార్డ్ చేసి 8 o'clock in the morning సబ్మిట్ చేసిన. సరే లాస్ట్ డే కదా అని ఒక యూట్యూబ్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ అతను తన రివ్యూలో పెట్టారు లాస్ట్లో సబ్మిట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు అని. నేను అనుకున్నా సరే ఇంకా ఏదో రాయేసినాం అది ఇది అని. 2 weeksలో కాల్ వచ్చింది, పక్కా స్కామ్ కాల్ అనుకున్నాను. లైక్ ఎన్నో కాల్స్ వస్తున్నాయి కదా, ఇది కూడా ఒక స్కామ్ కాల్ అనుకుని సరే వస్తాను కాల్ కన్నా. వాళ్ళు కాల్ చేసి వీడియో కాల్ అయింది, అది కూడా స్కామ్ అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఈమెయిల్ చేశారు, అప్పుడు వచ్చింది బిగ్ బాస్ ఒఫిషియల్ ఈమెయిల్. ఓకే ఇది నిజమే వెళ్తున్నాం అని వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక నిజమైన కాన్ఫిడెన్స్, నేను బిగ్ బాస్ రూట్లోనే ఉన్నా. నేను ఎప్పుడు గిచ్చుకోనే చెప్తాను, టాప్ 15 అప్పుడు గిచ్చుకున్నాడు. ఎందుకంటే
ఇట్ వాస్ టూ గుడ్ టు బి ట్రూ. లైక్ నమ్మలేకపోతున్నాం అసలుకి ఏమవుతుంది, నిజంగానే వచ్చామా అసలుకి ఇవన్నీ అని. బట్ ఫైనలీ టాప్ 15 వెళ్ళాకనే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు రియాలిటీ ఇన్ అ గుడ్ వే. బట్ దట్స్ హౌ బిగ్ బాస్ కేమ్ అప్. అది నా బిగ్ బాస్ జర్నీ ఉండే. ఇప్పుడు ఫైనలీ త్రూ సమ్ వే ఆర్ ది అదర్ ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్రెస్ ద జడ్జెస్ అండ్ అగ్ని పరీక్ష టాప్ 15కి వచ్చాను. సో 45 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు అవును. కదా అప్పుడు, అవును. మీలోంచి 15 మెంబర్స్ సెకండ్ లెవెల్ కి స్క్రీన్ అవుతారు. అవును. అందులోంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత 5 పీపుల్ విల్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ Yes. బిగ్ బాస్ హౌస్. అవును. దీనికంటే ఇంకొక స్టెప్ ఏందండి దీనికి ముందు. ఫస్ట్ వీడియో రికార్డింగ్, తర్వాత ఒక జూమ్ ఇంటర్వ్యూ నుంచి ఇదేమంటారు గ్రూప్ డిస్కషన్స్ అయినాయి. గ్రూప్ డిస్కషన్స్లోనే మాకు మినీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. జనాలు కొట్లాటలు ఇవన్నీ అక్కడనే స్టార్ట్ అయినాయి. దీంట్లో నుంచి 45 మెంబర్స్ని తీసుకుంటారు. సో దే గాట్ ఆల్మోస్ట్ లైక్ ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్. దాంట్లో నుంచి ఫైనలీ ఎవరైతే బిగ్ బాస్ కోసం ఏమైనా చేయగలుగుతామో అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఇప్పుడు అగ్ని పరీక్షకి వచ్చినట్టు దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. సో మిమ్మల్ని ఏమేమి అడిగారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఫస్ట్ లో ఆ లాక్స్ ఆఫ్ కంటెస్టెంట్స్? ఫస్ట్ది నా జూమ్ ఇంటర్వ్యూలో ఇట్ వాజ్ మోర్ లైక్ అ పర్సనాలిటీ హెచ్ఆర్ రౌండ్ లెక్కనే ఉండేయండి. మీ లైఫ్ ఏంటి, ఏం చేస్తున్నారు, అది ఇది. వాళ్ళు మోస్ట్లీ ఇతను కెమెరా షై ఉన్నాడా, కాన్వర్జేషనల్ స్కిల్స్ ఎట్లున్నాయి, సరే ఈయన వీడియోలో ఒకటి పెట్టండి బట్ వీడియోలో ఉన్నట్టే ఇట్లున్నాడా రియల్ లైఫ్లో కూడా అన్నది టెస్ట్ చేసిన నాకు అనిపించింది. ఇట్ వెంట్ ఫర్ 35 minutes. గ్రూప్ డిస్కషన్కి వచ్చిండ్రు. గ్రూప్ డిస్కషన్లో దే పుట్ వెరీ కాంట్రవర్షియల్ అండ్ డిబేటబుల్ క్వశ్చన్స్ ఆల్సో. మాకు 2 టాపిక్స్ ఇచ్చిండ్రు అండ్ ఆ 2 టాపిక్స్ 10 మెంబర్స్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్, 8-9 గ్రూప్స్ ఉండే అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్. అండ్ లాస్ట్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఈ 10 మెంబర్స్ నుంచి చెప్పాలి మీరు. అక్కడే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ అయితే. స్టార్ట్ అయిపోయింది అక్కడే. ఏమంటారు మన ఎండిమోల్ టీమ్ అండ్ స్టార్మా టీమ్ వాళ్ళే జడ్జెస్లా ఉండే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. దీంట్లో నుంచి 45 మెంబర్స్ని తీసుకున్నారు అండ్ దెన్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నారు, ఆ ఆడిషన్స్, మెగా ఆడిషన్స్ అండ్ ద టాస్క్స్, దట్ ఈస్ దట్. బట్ ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే